మెంతి కూర కర్రీ బాగుందండి. ఎప్పుడు ఇదే రిప్లై. శత్రువులు నా చుట్టే ఉన్నారండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హోతా అండి. ఇవాళ నేను మీకు చేసి చూపించబోతున్నటువంటి రెసిపీ ఏంటి అంటే, ఇప్పుడు కార్తీక మాసం జరుగుతుంది కదా, సో మనం వెల్లుల్లి లేనటువంటి వంటలను అయితే మీకు చేసి చూపించాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈరోజు నేను చేయబోతున్నటువంటి వంట ఏంటి అంటే మెంతి కూర టమోటా కూర అయితే వండబోతున్నాను అనమాట. ఇందులో వెల్లుల్లి వాడకుండానే చేయబోతున్నాను. ఆ కూర ఎలా చేస్తున్నాను ఏంటి అనేది వచ్చేయండి చూసేద్దాం. నేను చేస్తున్న రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో మేతి టమాటా కర్రీ అనమాట. ఇది చపాతీలేకి, అలాగే రోటీలేకి, అలాగే అన్నంలేకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వంటకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నేనైతే ఒక అరకట్ట మెంతి కూర తీసుకొని కడిగి శుభ్రం చేసి ఉంచుకున్నానండి. అలాగే ఒక 3 టమోటాలు, చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి, ఒక 3 చెంచాల నూనె, ధనియాల పొడి, కారం, ఇంగువ అండి. ఇంగువ మీకు ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. పోపు దినుసులు, పసుపు, ఇంతే అండి దీనికి కావాల్సినటువంటి ఐటమ్స్. సో మీకు కనుక నచ్చితే కొంచెం పుల్లగా తినాలి అనుకుంటే మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు, లేదా లైట్గా చింతపండు అయినా వేసుకోవచ్చు, లేదా చింతపండుని అయితే స్కిప్ చేయొచ్చు. మీకు పులుపు కావాలి అనుకున్న వాళ్ళైతే మాత్రం లైట్గా చింతపండు కానీ లేకపోతే ఆమ్చూర్ పౌడర్ కానీ వేసుకోవచ్చు. రండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించి కడాయి ఉంచేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనం ఒక 3 చెంచాల నూనె అయితే వేసుకుందాం. నూనె అయితే కాగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం పోపు దినుసులు వేసేసుకుందాం. 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా మినపప్పు, 1/2 చెంచా శనగపప్పు, కొద్దిగా జీలకర్ర. సో ఇవన్నీ మనం పోపులు వేసేసుకొని చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. పచ్చిమిర్చి కాస్త వేగేయండి. ఇప్పుడు ఇందులోకి మనం కాస్త ఇంగువ వేసుకుంటున్నాను. మీకు ఆప్షనల్ అండి, ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. పచ్చిమిర్చి ఇంగువ వాసన పోయిందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే టమోటాల కంటే ముందుగా అయితే ఆకుకూరను వేసుకోవాలండి. ఎందుకంటే ఈ ఆకుకూర మనకు మగ్గడానికి కాస్త టైం పడుతుంది. టమోటాలు మనం వేసేసామంటే ముందుగా అది నీరు కారిపోయి అడుగంటేస్తుందంట. అందుకని పచ్చిమిర్చిలోనే ఈ ఆకుకూర మగ్గేలాగా వేసేసుకున్నాం. కావాల్సిన పదార్థాలు ఉప్పు చూపించడం మర్చిపోయానండి. సో మనమైతే ఈ ఆకు ఉడుకుతున్నప్పుడే కాస్త ఉప్పు వేసేస్తామంటే ఆకు కూడా త్వరగా ఉడకడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఆకు కూడా త్వరగా ఉడకడానికి ఛాన్స్ ఉంటుంది. సగం ఆకైతే ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి పసుపు, అలాగే టమాటా ముక్కలు కూడా ఒక 5 నిమిషాలు దీన్ని కదపకుండా అలాగే సిమ్లో పెట్టి మగ్గించేద్దాం. మీకు నచ్చితే ఇందులో కాజు కూడా యాడ్ చేసుకోవచ్చండి, పర్వాలేదు. వచ్చిన కాసేపు సిమ్లో పెట్టి మగ్గించేద్దాం. మూత పెట్టి మగ్గించేద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి అన్నీ కదుపుకుందాం. చూసారా, టమాటాలు అవన్నీ కూడా దగ్గరికి వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో మనం ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని, కారం నేనైతే పచ్చిమిరకాయలు ఎక్కువ వాడతానండి, అందుకని నాకు పచ్చిమిరకాయల కారం సరిపోతుంది. అందుకే నేనైతే ఇప్పుడు ఇందులో కారపొడి వేయట్లేదు, మీకు చూపించడం కోసం అయితే వేసాను. మీరు కనుక పచ్చిమిరకాయలు తక్కువగా వాడితే ధనియాల పొడి వేసేయండి. ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకున్నాక 5 నిమిషాలు మగ్గించేసి స్టవ్ కట్టేస్తే టేస్టీ కార్తీక మాసం యొక్క స్పెషల్ ఉల్లి లేనటువంటి కూరలండి ఇవి. సో చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్తీ కూడా. అలాగే మనం ఒక్కొక్కసారి కొన్ని పాటించాక తప్పదు కాబట్టి అలాంటప్పుడు మీరు ఇలాంటివి అయితే చేసుకుని తినచ్చు అనమాట. టేస్ట్గా మనం ఎలా ఉల్లి అవన్నీ తింటే ఎలా టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్, అంతే స్మెల్ అన్నీ అయితే బాగుంటుంది. సో కూర అయితే రెడీ అయిపోయిందండి. ఒక 5 నిమిషాలు మగ్గిచ్చిన తర్వాత నేను స్టవ్ కట్టేస్తాను. నేను చేస్తున్న రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? వేసి ఒక 2 మినిట్స్ నుంచి స్టవ్ అయితే కట్టేస్తాను అనమాట. సో మన టమాటా మెంతి కూర అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, బాగా ఎంత సూపర్గా ఉందో, డెలీషియస్గా, కలర్ఫుల్గా కూడా ఉంది. సో దీన్ని అయితే ఇప్పుడు నేను చపాతీలో తినబోతున్నాను. చూడండి, ఈ చపాతీలోకి ఆ కర్రీ అయితే నేను వాడబోతున్నాను అనమాట. మెంతి కూర కర్రీ బాగుందండి. ఎప్పుడు ఇదే రిప్లై. చూసారా అండి,
ఎన్నిసార్లు చెప్పినా నా శత్రువులు నా చుట్టే ఉన్నారనడానికి ఇలాంటివి చిన్న చిన్న నిదర్శనాలు. ఏం చేయలేం వీటిని.